మీరు సబ్స్క్రైబర్స్ అందరు కలిసి నాకు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి నేను ఇంత మంచిగా 1.5-2 months లో మనం పెట్టుకునే పంచాయతీలన్నీ ఇట్లనే ఉంటాయి, ఇట్లాంటి కిరాయిలే ఉంటాయి. ఆ రోడ్ వచ్చేసి ఆ బండ్లు వచ్చేటి మొత్తము ఈ విషయం తెలియక కొత్త డ్రైవింగ్ లోకి వచ్చిన ఫీల్డ్ లోకి వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే లేసి ఇప్పుడైతే నాన్ స్టాప్ కొడితే రేపు పొద్దుగల 10 గంటల వరకు ఉంటాము. ఇక్కడైతే నిజంగా ఆంధ్ర తెలంగాణలో అయితే మనకు 5 గంటలకు 5:10కి అయితే మొత్తం. ఇప్పుడు ఈ నది ఉంది కదా, ఇప్పుడు ఈ నదిలో ఉంది మొత్తం. మనం ఏవైతే నట్లు బోల్ట్లు అవన్నీ తీసుకొచ్చామో ఆ నట్లను ఏం చేస్తున్నారంటే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహా ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడైతే మనము వైజాగ్ దాటి ఒక 50 కిలోమీటర్లు అయితే వచ్చి పెట్రోల్ బంక్ లో పడుకొని మధ్యరాత్రి లేసి ఇప్పుడైతే నాన్ స్టాప్ కొడితే రేపు పొద్దుగల 10 గంటల వరకు ఉంటాము. సో మన వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పొద్దున్న దాకా అంటే మధ్యాహ్నం ట్రిప్ ఎండ్ చేశాను కదా, అది పార్ట్ 1, ఇది వచ్చేసి పార్ట్ 2. ఓకే, ఇప్పుడైతే మనం బయటకెళ్దాం నాన్ స్టాప్. ఇక ఒక టీ తాగామంటే ఇంకా మార్నింగ్ వరకు నాన్ స్టాప్, ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి ఒక 400 కిలోమీటర్లు ఉంది. సో ఇప్పుడైతే మనం నాన్ స్టాప్ కొడితేనే పొద్దున్న అన్లోడింగ్ పాయింట్ వరకు చేరుకుంటాము. ఓకే, ఇప్పుడైతే చూడండి. మనం శ్రీకాకుళంకి వచ్చాము. నిజంగా ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ 1 అవుతుంది. మనము పొద్దున 7-8 గంటల వరకు, అంటే 9 గంటల వరకు వెళ్తామేమో అనుకుంటున్నాను. ఇదంతా మొత్తం ఫుల్ డెవలప్ అయిపోయింది. నిజంగా మెయిన్ రోడ్కి కూడా బిల్డింగ్లు కట్టేశారు. అంత ముందుకైతే అసలు లేకుండే, అంటే ఉండే కానీ 1, 2, 3 బిల్డింగ్లు ఉంటుండే, కానీ ఇప్పుడైతే చాలా అయిపోయాయి. చూస్తున్నారు కదా, చాలా డెవలప్ అయ్యి. అంటే ఈ బ్రిడ్జ్ కట్టంగానే మొత్తం పక్కన మొత్తం బిల్డింగ్లు కట్టేశారు, నేషనల్ హైవే కదా అని చెప్పేసి. చూడండి, మొత్తం బిల్డింగ్లే. ఇంతవరకు అంటే ఇంత ముందుకు లేకుండే, ఇవన్నీ కొత్త బిల్డింగ్లు అన్నమాట. ఓకే, ఇప్పుడైతే మనము టీ కోసం అయితే ఆపాము. ఆల్మోస్ట్ ఒడిశా ఎంట్రీ అయిపోయాం అనమాట. చూడండి, అక్కడ బోర్డు కనిపిస్తుందా, వెల్కమ్ టు ఒడిశా అని చెప్పేసి కనిపిస్తుంది. భువనేశ్వర్ వచ్చేసి 182 కిలోమీటర్లు అంట. ఓకే, అందుకనే ఇప్పుడైతే టీ ఆపేసాము. చెక్ పోస్ట్లు అట్లాంటివి ఏం లేవు. మనము టీబీ తీసుకుందాం అనుకున్నాము, బట్ టీబీ అయితే ఆన్లైన్లో ఇవ్వట్లేదు, ఇక్కడ డైరెక్ట్ కూడా ఇవ్వట్లేదు. మనకు అతను అడిగాను, అన్న టీబీ ఇవ్వకపోతే ఎలా పట్టుకుంటానంటే 350 రూపీస్ 370 రూపీస్ ఉంటుంది చాలన్ పేపర్. అది ఆన్లైన్లో తీసుకుంటే మ్యాక్సిమం ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం రాలేదు. సో తీసుకుంటే అది తీసుకో అన్నాడు. సో నేనైతే మా బ్రదర్ని అడిగి నేను రేపు పొద్దునైతే తీసుకోవాలి. మన బండి అయితే అక్కడ పార్కింగ్ చేశాను చూడండి. ఇక ఇక్కడ నుంచి ఒక 85 లేదంటే 100 కిలోమీటర్లు కొట్టేసి ఆపుతాను, ఎందుకంటే అతను లొకేషన్ పంపించలేదు అనమాట. సో దానికోసం అయితే చూద్దాం, ఒక 100 కిలోమీటర్ దూరంలో ఆపేసి అన్న లొకేషన్ వేయండి అని చెప్పేసి చెప్తాను. ఇప్పుడైతే టీ తాగేసి నాన్ స్టాప్ కొట్టడమే. ఇదైతే మనకు చెన్నై నుంచి వస్తుంది అనమాట. ఇది మీకు లాస్ట్ టైం కూడా చూపించాను కదా, చెన్నై టు హైదరాబాద్. ఇవన్నీ వీల్స్ అనేది అక్కడ నుంచే వస్తాయి, చెన్నై టు ఒడిశా అయినా ఆల్ ఓవర్ ఇండియా. ఆ వీల్స్ అనేది చెన్నైలో, మెయిన్ హెడ్ ఆఫీస్ చెన్నై కాబట్టి అక్కడనే రెడీ అవుతాయి అనమాట. అతను చెన్నై నుంచి ఇక్కడ రానికి దాదాపు 5 రోజుల నుంచి 6 రోజులు, దాదాపు ఒక వారం తీసుకుంటాడు టైం, ఎందుకంటే అక్కడక్కడ ఆగుకుంటా వెళ్తారనమాట. ఇవన్నీ ట్రైన్ వీల్స్ అనమాట ఇవన్నీ. రసోమారాబాయ్ మనకు ఏంటంటే ఆ డీజిల్ ఆంధ్ర తెలంగాణ కంటే ఇక్కడ 5 రూపాయలు తక్కువ, 5 నుంచి 6 రూపాయలు. చూస్తున్నారు కదా, 94 రూపాయల 10 పైసలు ఉంది. అంటే 94 రూపాయలు అంటే మనకు 5 రూపాయలు తక్కువ అనమాట. సో అందుకనే ఇప్పుడు ఒక 50 లీటర్లు కొట్టించుకున్నా కానీ మనకు ఆరామ్సే 500 సేవ్ అవుతుంది అనమాట. 500, 250 నుంచి 500 సేవ్ అవుతుంది అనమాట. సో దానికోసమనే ఇప్పుడు 1500 కొట్టించుకుంటున్నాను. కస్టమర్ ఫుల్ అమౌంట్ ఇస్తే, అంటే అడ్వాన్స్ ఉంది కదా,
సో బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తే ఫుల్ ట్యాంక్ అనేది కొట్టించేసుకుంటాను. ఈ 1500 కొట్టించుకుంటే మనకు అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ కొట్టించేసుకోగానే మళ్ళీ అడ్వాన్స్ తీసేసుకొని, అడ్వాన్స్ అంటే ఫుల్ అమౌంట్ తీసేసుకొని మనము ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించేసుకుంటాం. మనం ఒక 50-60 కిలోమీటర్లన్నా ఒక 100 కిలోమీటర్ ముందే ఆపేసుకుంటాం. ఎందుకంటే మనకు లొకేషన్ పంపించలేదు కదా. సో దానికోసం అయితే కాకి షర్ట్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. కాకి షర్ట్ కంపల్సరీ వేసుకోవాలి. సీట్ బెల్ట్ కూడా కంపల్సరీ వేసుకోవాలి. లేదంటే ఇక్కడ చాలా ఘోరం, సీట్ బెల్ట్ లేకపోతే కంపల్సరీ పట్టుకుంటారు అనమాట. ఇక్కడ అయితే నిజంగా ఆంధ్ర తెలంగాణలో అయితే మనకు 5 గంటలకు 5:10కి అయితే మొత్తం చీకట ఉంటది. ఇక్కడ చూడండి అసలు 5:10 అవుతుంది. ఇప్పుడు మొత్తము వెలుతురు వచ్చేసింది అనమాట. అదే విచిత్రం అనిపిస్తుంది నిజంగా. మన సైడ్ అయితే ఈ 5-10 నిమిషాలకు ఎట్లుంటది అంటే మొత్తము చీకటి అయి ఉంటది. అంటే 5:45కి లేదంటే 6 గంటలకు అట్లా వెలుతురు వస్తుంది కదా. ఇక్కడ చాలా ఎర్లీగా తొందరగానే వచ్చేసింది వెలుతురు. కానీ ఈ ఒడిశాలో మాత్రము సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందుకంటే చిన్న దానికి చాలాను లేచేస్తారు. ఇప్పుడు ఆంధ్రాలో అంటే తెలంగాణ నుంచి ఆంధ్రకు వచ్చే బండ్లకు టీబీ లేకపోయింది అనుకోండి, 14,000 చాలాను వేస్తున్నారు. 1,000-2,000 కాదు, 14,000 చాలాను. ఓవర్లోడ్కి మాత్రం 22,000, 21,000 నుంచి 22,000 చాలాను వేస్తున్నారు. అదే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ ఒడిశాలో మాత్రము ఆన్లైన్ టీబీ అంటే స్టేట్ పర్మిట్ అనేది ఈ ఆన్లైన్ లో లేదు, ఆఫ్లైన్ లో డైరెక్ట్ కూడా ఇవ్వట్లేదు. కాబట్టి వాళ్ళు చాలన్లు అనేది చాలా వేసేస్తారు అనమాట. చిన్న దానికి అంటే వాళ్ళకు ఇన్కమ్ ఉండదు కదా. సో సీట్ బెల్ట్ లేకపోయినా, కాకి షర్ట్ లేకపోయినా కానీ కొద్దిగా డౌట్ వచ్చినా కానీ ఆపేస్తారు. సో అందరూ ఈ స్టేట్లకు ఎక్కడైనా, కర్ణాటకకైనా తమిళనాడుకైనా వెళ్తే కంపల్సరీ సీట్ బెల్ట్ కంపల్సరీ వేసుకోవాలి. ఏ స్టేట్కి వెళ్ళినా కానీ కంపల్సరీ సీట్ బెల్ట్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. సేఫ్టీ అనమాట. ఎందుకంటే మన ఈ అశోక్ లీలాండ్ బండ్లకు ఇక్కడ ఉంటది ఇంజన్, మనం కూర్చునే దాని కింద ఉంటది ఇంజన్. మామూలుగా బులోరో వెహికల్ కి అయితే ఫుల్ సేఫ్టీ ఉంటది అనమాట. ఇంజన్ మొత్తం ముంగట ఉంటది కాబట్టి ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ, కేసు ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఫస్ట్ ఈ బండ్లకు డ్రైవర్ కి ఇబ్బంది అవుతుంది. ఆ బులోరో బండ్లకు మాత్రము ఇంజన్ మొత్తం పోయినాక డ్రైవర్ సేఫ్ అనేది ఉంటది. సో దీనికైతే సేఫ్ లేదు, అసలు డ్రైవర్ లైఫ్ కే సేఫ్ అనేది లేదు. ఏం చేస్తాం తప్పదిగా. ఇప్పుడైతే మనకు ఇంకా 150 కిలోమీటర్లు ఉంది. అసలు నాకు ఇదే విచిత్రం అనిపిస్తుంది. ఇంత వెళ్తురు 5-10-15 నిమిషాలకి ఇంత వెళ్తుందంటే. ఇప్పుడు ఈ నది ఉంది కదా, ఇప్పుడు ఈ నదిలో ఉంది మొత్తం సాల్ట్ వాటర్ అన్నమాట. మొత్తం సాల్ట్ వాటరే. ఎందుకంటే ఒక 1/2 కిలోమీటర్ దాటితే మొత్తము సముద్రానికి టచ్ అయి ఉంటది. సో అందుకనే ఇది మొత్తం సాల్ట్ వాటరు. అక్కడ చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుంది కదా, మొత్తం సముద్రం అటాచ్ అయి ఉంటది. ఇదిగోండి మొత్తము సముద్రమే. ఈ లెఫ్ట్ సైడ్ లో మాత్రము సముద్రం ఉండదు. ఇప్పుడు నేను చూపించింది రైట్ సైడ్ లో మాత్రం మొత్తం సముద్రమే ఉంటది. ఎందుకంటే మనము ఆల్మోస్ట్ సముద్రం అంచు నుంచి పోతాం అనమాట. సముద్రం సైడ్ నుంచి వెళ్తా ఉంటాము. ఇది వచ్చేసి మొత్తం 1 వే అనమాట. ఇది వెళ్ళే బండ్లు, వచ్చే బండ్లు మొత్తము అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఉంటది అనమాట రోడ్డు. ఆ రోడ్ వచ్చేసి ఆ బండ్లు వచ్చేటి మొత్తము వెళ్ళేటి. ఇవి వెళ్ళేటి, అవి వచ్చేటి. చూస్తున్నారు కదా ట్రైన్, వందే భారత్ అనమాట. అది ట్రైన్ చాలా స్పీడ్గా వెళ్తుంది. అక్కడ మనకు కనిపించేది మొత్తం సముద్రం అనమాట. మొత్తం సముద్రమే. అసలు రోడ్ మాత్రం సాలిడ్ ఉంది. కొండల పక్కన మొత్తం సముద్రము. చూస్తున్నారు కదా, వ్యూ చాలా బాగుంది. పొద్దున పూట అది మొత్తం సముద్రమే అనమాట. వందే భారత్ చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో. ఇది మొత్తం వచ్చేసి ఘాట్ రోడ్ టైప్ లో ఉంటది. 1 వే అన్నమాట ఇది మొత్తము.
ఘాట్ రోడ్ టైప్ లో మొత్తం డౌన్ ఉన్నప్పుడు చాలా మెల్లగా వెళ్ళాలి. స్పీడ్కి వెళ్తున్నప్పుడు అసలు మనం బ్రేకుల మీదనే ఒత్తిడి పడుతుంది కాబట్టి మనకు లైనర్లు అనేటివి చాలా హీట్ అయిపోతాయి అన్నమాట. ఆ లైనర్లు హీట్ అయిపోయి రిమ్ములు హీట్ అవుతాయి. రిమ్ములు హీట్ అయిపోయిన తర్వాత టైర్లు హీట్ అయిపోయి పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరైనా సరే ఇట్లా డౌన్ ఉన్నప్పుడు ఘాట్ రోడ్ లో చాలా స్లోగా వెళ్ళాలి. బ్రేక్ మాత్రము ఒక్కో దగ్గర ఒత్తాలి, ఒక్కో దగ్గర ఒత్తొద్దు. కంపల్సరీ ఆల్ట్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇట్లా డౌన్ ఉన్నప్పుడు బ్రేక్ ఎక్కువ వేసినాం అనుకోండి హీట్ అయిపోయి పగిలిపోతాయి. సో దానివల్ల మొత్తం మనకే ఇబ్బంది అయిపోతుంది. ఘాట్ రోడ్ దిగంగానే కంపల్సరీ ఒక దగ్గర ఆల్ట్ అయిపోతే చాలా మంచిది అనమాట. ఎందుకంటే కంటిన్యూగా అట్లనే కొట్టేస్తే మనకు టైర్లు అనేవి పగిలిపోతాయి, మనకు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. కంపల్సరీ ఆల్ట్ కావాలి. సో ఇప్పుడు మనకు ఇది దాదాపు 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంది ఈ వన్ వే అనేది డౌన్. సో దీనికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఒక 5 కిలోమీటర్లు ఉంటే ఏం కాదు. కానీ కొన్ని ఘాట్ సెక్షన్లు ఉంటాయి కదా, 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు ఉంటాయి కదా. సో అవిట్లలో మాత్రం కంపల్సరీ మనము ఆల్ట్ బండికి అనేది రెస్ట్ ఇవ్వాలా. ఎందుకంటే ఆ లైనర్లు అనేటివి కూల్ అయినాకనే బండి తీయాల, అప్పుడైతేనే బాగుంటది అనమాట. ఈ విషయం తెలియక కొత్త డ్రైవింగ్ లోకి వచ్చిన ఫీల్డ్ లోకి వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ ఘాట్ సెక్షన్ దిగినాక కూడా నాన్ స్టాప్ కొడతా ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే టైర్లు పలిగిపోతాయి, ఇబ్బంది మనకే ఇక. సో ఇప్పుడైతే భువనేశ్వర్ దాదాపు ఒక 100 కిలోమీటర్లు ఉంటుంది. చూద్దాం, ఒక 10-20 కిలోమీటర్లు వెళ్ళి ఆల్ట్ అయిపోయాం అనుకో, అతను లొకేషన్ పంపిస్తే మనము డెస్టినేషన్కి వెళ్ళిపోతాం. మనం వచ్చేసి 6:30కు వచ్చాము. 6:30కు వస్తే కస్టమర్ ఫోన్ చేసి లొకేషన్ పంపి అంటే మనకు 8:30కు పంపించాడు. ఇప్పుడు 9 అవుతుంది టైము. ఇక నుంచి మనకు 80 కిలోమీటర్లు చూపిస్తుంది. ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్లు వచ్చేసాం కాబట్టి ఇంకా 70 కిలోమీటర్లు ఉంది. చూస్తున్నారు కదా, అసలు చాలా టైం వేస్ట్. ఇప్పటికే మనకు శుక్రవారం రోజు లోడ్ అయింది, 3 రోజులు అయింది లోడ్ అయ్యి. అసలు ఎవరు ఆపుకోరు ఇట్లా. కాకపోతే ఏంటంటే కిరాయి బాగుంది అని చెప్పేసి ఒప్పుకోవడం తప్పించి లేదంటే ఏది లేదు. నిజంగా చూద్దాం, కస్టమర్ అక్కడికి వెళ్ళాక లోడింగ్ తొందరగా అవుతుందా, అన్లోడింగ్ తొందరగా అవుతుందా లేదా అనేది చూడాలి. నిజంగా పిచ్చి లేచిపోతుంది. ఎందుకంటే దారిలో ఖర్చులే ఎక్కువైపోతున్నాయి. 3 రోజులు అంటే అసలు నిజంగా చాలా ఇబ్బంది. చూస్తున్నారు కదా, ఈ రోడ్డు ప్రశాంతంగా ఉంది, ఎండ లేదు, టైర్లు కూడా ఏమి హీట్ కావు. మనకి కనిపించే లారీలన్నీ ఉన్నాయి కదా, ఈ లారీలన్నీ చెన్నై టు కోల్కతా వెళ్ళేటి అనమాట. మెయిన్ కోల్కతాలో ఒక ఇండస్ట్రియల్ ఏరియా, చెన్నైలో ఇండస్ట్రియల్ ఏరియా, అవి ఇక్కడికే తిరుగుతాయి అనమాట. చెన్నై, ఒడిస్సా, వైజాగ్ ఇవే తిరుగుతాయి అనమాట మొత్తము. ఇప్పుడైతే ఎండేం లేదు, వాతావరణం అయితే అనుకూలంగా ఉంది. నిజంగా ఈ రోడ్ల మీద అయితే మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఆవులు ఉన్నాయి కదా, చాలా శాతం అన్ని కొన్ని చనిపోయి ఉన్నాయి. నేను అది కూడా వీడియో చూపిస్తాను. ఈ రోడ్ల మీద వదిలేశారు, మొత్తం రోడ్లు ఆక్రమించుకొని మొత్తం రోడ్ మధ్యలో ఉంటున్నాయి అన్నమాట ఆవులు. చాలా ఘోరం అన్నమాట. మనమైతే అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి ఇంకో 6 కిలోమీటర్లు అయితే ఉంది. నిజంగా మనము ఆ హైవే రోడ్, నేషనల్ హైవే రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకున్నామా, అప్పటి నుంచి ఇక్కడ వరకు 35 నుంచి 40 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు ఉంది. ఆ 40 కిలోమీటర్లో దాదాపు ఒక 50 రైట్లు 50 లెఫ్ట్లు తీసుకున్నాను. దాదాపు ఒక 30-40 స్పీడ్ బ్రేకర్ల వరకు వచ్చినాయి. అంత అయిపోయినాక ఇప్పుడైతే మనం చూడండి ఒక ఫారెస్ట్ ఏరియాలో అయితే ఉన్నాము. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 2 లెఫ్ట్లు ఒక 2 రైట్లు అయితే ఉన్నాయి. చాలా ఇబ్బంది అనమాట. అసలు ఈ స్పీడ్ బ్రేకర్లు మనకు ఒక 30 కిలోమీటర్లు వెళ్ళడానికి 1.5 గంటల ప్రయాణం చూపించింది అనమాట. అంత పరిస్థితి అయిపోయింది. చూస్తున్నారుగా, మొత్తం ఫారెస్ట్ ఏరియానే అనమాట. మొత్తం పెద్ద ఫారెస్ట్ ఇది. మనము నేషనల్ హైవే నుంచి వస్తుంటే పెద్ద పెద్ద కొండలు కనిపిస్తుంటాయి కదా, ఆ కొండల మధ్యలో నుంచి ఈ రూట్ ఉందన్నమాట. మరి ఇక్కడ ఏం కంపెనీ ఉందో ఏమో అర్థం అవ్వట్లేదు, అక్కడికి వెళ్ళిన దాకా తెలియదు. ఒకసారి అక్కడికి వెళ్ళాక కూడా మొత్తం వీడియో తీస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి మొత్తం సింగిల్ రోడ్ ఫారెస్ట్ ఏరియా. మనకైతే ఇంకో 4-5 కిలోమీటర్లు అయితే ఉంటది.
మరి లోడింగ్ తొందరగా అవుతుందా లేదో తెలియదు. మొత్తం సిమెంట్ రోడ్ కాబట్టి వీడియో కూడా మొత్తం ఊగుతా ఉంది. సో వీడియో కొద్దిగా డిస్టర్బెన్స్ గా వస్తే ఏమనుకోకండి. వీడియోలో ఏదన్నా తప్పులు ఏదన్నా ఉన్నా కానీ మంచి ఏమన్నా ఉన్నా కానీ మనకు వాట్సాప్ లో అది కామెంట్ ద్వారా అయితే చెప్పండి. నిజంగా అసలు ఇక్కడికి వచ్చి మనం 1 అవర్ అవుతుంది. ఈ 1 అవర్ తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేశారు అన్లోడ్ చేయడము. తార్పలు అయితే ఇప్పేసినాము, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మొత్తము ఈ వాటర్ పైప్ లైన్ సంబంధించింది అనమాట. ఈ భువనేశ్వర్లో ఎక్కడ ఏ వాటర్ ప్రాబ్లం వచ్చినా కానీ మొత్తము ఇక్కడ నుంచే మెటీరియల్ అనేది వెళ్తుంది అనమాట. చూస్తున్నారు కదా, అక్కడ కూడా పెద్ద పెద్ద ట్యాంకులు ఉన్నాయి. ఇదొక ట్యాంక్, దాని పక్కన ఇదొక ట్యాంకు, దాని వెనకాల ఇంకో ట్యాంకు. ఇది వచ్చేసి క్యాంటీన్ ఉంటుంది. ఇది మొత్తం మెటీరియల్ అనమాట, పైప్కి సంబంధించినవి మొత్తం. ఇవన్నీ మొత్తం పైపుకి సంబంధించినవి. అంటే కొన్ని అక్కడక్కడ ఎలక్ట్రికల్ కూడా ఉన్నాయి, మరి ఏంటో అర్థం అవ్వట్లేదు. మొత్తం ఇక్కడ అయితే చాలా పీస్ఫుల్ ఉందన్నమాట. వాళ్ళు బండికి ఏదో పైప్ ఏదో ఎతుకుతున్నారు. అది దొరికినాక కింద అడ్డంగా పెట్టేసి దాని మీద పైపులు పెడతారంట. పొడుగుల రాడ్ టైప్లో ఏదైనా ఎతుకుతున్నారు. చూద్దాం. మన బిపిన్ అయితే అక్కడనే ఉన్నాడు, ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఫుల్ బిజీగా ఉన్నాడు ఇంట్లో వాళ్ళతోటి. ఇక్కడ ఒడిశాలో వాళ్ళ చుట్టాలు ఉంటారంట, వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నాడు. బండి అయితే ఇప్పుడు అన్లోడ్ అవుతుంది. అట్లా కింద 2 పైపులు పెట్టేసి దాని మీద మొత్తం పైపులు పరుస్తామని చెప్పేసి చూస్తున్నారు. ఇంకో ఇక్కడ పైపులు ఉన్నాయి కదా, ఇదే వాటర్ లైన్కి సంబంధించిన పైపులు ఇక్కడ నుంచి సప్లై అవుతాయి అన్నమాట. మొత్తం ఈ క్రేన్లు వచ్చేసి పెద్ద పెద్ద వాటర్ ట్యాంకర్లు ఉంటాయి కదా, ఆ వాటర్ ట్యాంకర్ల మీదకి పైపులు పంపించడానికి ఈ క్రేన్లు అయితే వాడతారనమాట. చూస్తున్నారు కదా, మొత్తం దాంట్లో ఉండే లేబరు. మొత్తం ఈ రైట్ సైడ్ మొత్తము ఈ కంపెనీ అంటే ఆఫీస్ టైప్లో ఉంది, మొత్తము స్టోరేజ్ టైప్లో కూడా. చూస్తున్నారు కదా, మెటీరియల్ మొత్తం చూడండి. మెటీరియల్, పైపులు, స్టోరేజ్ రూమ్లు, క్యాంటీన్ కూడా ఉంది ఇక్కడ. ఇటు సైడ్ మొత్తము ఈ ఆఫీస్ అయితే, ఇటు సైడ్ మొత్తము అడవి అనమాట. పెద్ద అడవి, ఇది అయితే చాలా పెద్ద అడవి. మనకు ఇక్కడ ఒక పువ్వు కనిపిస్తుంది కదా, ఇది ఒక అల్లం పువ్వు లాంటిది అనమాట. ఇది ఆయుర్వేదిక్ ఏదైనా స్కిన్ ఎలర్జీ అయితే ఈ పువ్వుని మాత్రం ఉపయోగిస్తారంట. అంటే నేను సొంతంగా చెప్పింది అయితే కాదు, గూగుల్లో సెర్చ్ చేసి చెప్తున్నా. చూస్తున్నారు కదా పువ్వు, మరి ఆయుర్వేదిక్కి ఎక్కువ యూజ్ అవుతుందంట. 99% ఆయుర్వేదిక్కి. నిజంగా ఇక్కడైతే అడవిలో చాలా ఉన్నాయి ఇట్లాంటి పువ్వులు. చూస్తున్నారు కదా, అడవి చాలా పెద్దది. ఇది పెద్ద పెద్ద చెట్లు చాలా ఉన్నాయి. చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. మొత్తం ఏరియా మొత్తం సైలెంట్, పిన్ డ్రాప్ సైలెంట్. చుట్టుపక్కల ఒక్క ఇల్లు లేదు, ఒక 2-3 కిలోమీటర్ల వరకు అసలు ఇల్లే లేదు. మొత్తం అడివే, ఒక మనిషి కూడా కనిపించాడు మనకు. మెయిన్ ఇక్కడ చూస్తున్నారు కదా, సాలిపురుగు ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది సాలిపురుగు. చూడండి, మనకు కనిపించదు కానీ చాలా పెద్దది. చాలా పెద్దది పురుగు. నేనైతే అంత పెద్దది చూడలేదు ఇంతవరకు. ఓకే, ఇప్పుడైతే మన బండి అన్లోడ్ అవుతుంది. అన్లోడ్ అయ్యాక బయలుదేరడమే. ఫస్ట్ టైం మనం తినాలి, పొద్దున్న నుంచి ఏం తినలేదు. చూస్తున్నారు కదండి, నైట్ 7 అవుతుంది, అసలు అవ్వట్లేదు. మన బిపిన్ అయితే అక్కడ ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చున్నాడు, టైం పాస్ చేస్తున్నాడు. వీళ్ళైతే అయిపోయింది. మనం ఏవైతే నట్లు, బోల్ట్లు అవన్నీ తీసుకొచ్చామో ఆ నట్లని ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క నట్టు అంటే లెక్క అన్నమాట. ఇలా ఒక్కొక్క నట్టు, ఒక్కొక్క స్క్రూ, ఒక్కొక్క బిట్లు, ఒక్కొక్క పైపు అవన్నీ లెక్క పెడుతున్నారు. పైపులు అంటే ఓకే, అవి 155 ఉన్నాయి, అది లెక్క తెలిసిపోతుంది. మేము తెచ్చిన ఒక్కొక్క సంచి ఉంది కదా, ఆ ఒక్కొక్క సంచి 50 కిలోలు 40 కిలోల సంచి. అది అసలు ఏం అర్థం అవ్వట్లేదు. నేను అన్నాను, ఒక 10 నట్లు
ఒక 50 నట్లు వేయండి, ఒక 100 నట్లు వేయండి, అది ఎన్ని కిలోలు అయితే చెక్ చేసుకుంటే మనకు ఆ రకంగా తెలిసిపోతుంది. అంటే నట్లు స్క్రూలు కరెక్ట్ వచ్చాయో లేదో చూసుకుంటున్నాం, అందుకనే అని చెప్పేసి దాదాపు 2 గంటల నుంచి లెక్క పెడతా ఉన్నారు. 7 అంటే 3, 4, 5, 6, 7, 5 గంటల నుంచి లెక్క పెడుతున్నారు. నాకైతే టార్చర్ లేచిపోతుంది. వాళ్ళేమో కిరాయి పంపించిన ఆయన రిసీప్ట్ సంతకం కంపల్సరీ ఉండాలని చెప్పేసి అంటున్నాడు. ఏం చేయాలో అర్థమైతలేదు, పిచ్చిలేస్తుంది. చూద్దాం ఇంకెంతవరకు చేస్తారో. మనకైతే ఈరోజు ఇక్కడ కిరాయి దొరకలేదు. రేపు కూడా భువనేశ్వర్, ఈరోజు నైట్ అయిపోయింది, ఇక రేపు కూడా భువనేశ్వర్లోనే ఉండాలి, ఇక తప్పదు. ఇక అట్లా అయిపోయింది సిచ్యువేషన్. ఏం చేస్తాం, వీళ్ళు జల్దీ అయిపోతే కొద్దిగా మనకు బాగుంటుంది, అదే చూస్తున్నాను. మనం పెట్టుకునే పంచాయతీలన్నీ ఇట్లనే ఉంటాయి, ఇట్లాంటి కిరాయిలే ఉంటాయి. ఎవ్వరికి రాని ఇబ్బంది మొత్తం నాకే వస్తుంది అనమాట. అట్లుంటది మనతోటి. నిజంగా అసలు ఎంత అవుతుంటాయేమో, 8 అవుతుంది, 10 నిమిషాలు తక్కువ 8 అవుతుంది. ఈ టైం వరకు మనము ఇక్కడనే ఉన్నామంటే అసలు మళ్ళీ ఇప్పుడు ఏదైనా ఫుడ్ తిననీకి ఏదైనా ఏరియాలకు వెళ్ళాలనుకో 24 కిలోమీటర్లు వెళ్ళాలి, 27 కిలోమీటర్లు వెళ్ళాలి. చూద్దాం. అసలు మనకి ఈరోజు కిరాయి కూడా రాలేదు. అసలు ఏదైనా గ్రూప్ లో వస్తుంది అనుకుంటే, వాట్సాప్ గ్రూప్ లో, టెలిగ్రామ్ గ్రూప్ లో, ఏదైనా గ్రూప్ లో వస్తుంది అనుకుంటే అక్కడ కూడా ఏం రాలేదు. కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా అడిగిన ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో ఏమైనా ఉన్నాయేమో అని, వాళ్ళు కూడా ఏం లేవు, అక్కడికి వెళ్తే చాలా ఇబ్బంది, 3-4 రోజుల వరకు అసలు కిరాయి దొరకవు అని చెప్పేసి అన్నాడు. సో ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. బట్ అయినా రేపు పొద్దున వరకు చూస్తాను, రేపు పొద్దున వరకు అయినా రేపు మధ్యాహ్నం వరకు అయినా చూసి బయలుదేరుతాను. ఎందుకంటే కిరాయిలు దొరకకపోయింది అనుకో చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు నాకు బిపిన్ కలిసి ఒక పూట అన్నం తినాలంటే 300 అయిపోతాయి. అదే ఏం అర్థం అవ్వట్లేదు. వర్షం అయితే చాలా ఘోరంగా పడుతుంది, ఏం కనిపించట్లేదు. చూస్తున్నారుగా వర్షము అసలు చాలా ఎక్కువ. దాదాపు మనము ఇంతకుముందు వీడియో తీసాం కదా, ఇది వాళ్ళు నట్ బోల్ట్ లో లెక్క పెట్టుకుంటున్నారని చెప్పేసి, అక్కడ నుంచి అయితే కంటిన్యూగా పడతా ఉంది వర్షం మాత్రము. అసలు ఇంతకుముందుకి ఇంకా ఎక్కువ పడిండే, ఇప్పుడు ఇంకొద్దిగా తగ్గింది, కానీ ఇంతకుముందుకు అయితే చాలా పడిండే. మనమైతే భువనేశ్వర్కి ఒక 100 కిలోమీటర్లు ఉందనంగా 6:30కు 6:15కేమో వచ్చాము. నిజంగా అసలు అక్కడికి వచ్చినాక కూడా మనకు లొకేషన్ పంపించింది 9:10కి లేదంటే 10కి పంపించారు. మనము 10:30కి 10:45కి అన్లోడింగ్ పాయింట్లో ఉన్నాము. నిజంగా మనకు 1:30-2 మధ్యలో అయితే అన్లోడింగ్ చేశారు. నేను టోటల్ డీటెయిల్గా చెప్తున్నాను. సో మన సబ్స్క్రైబర్లు అయితే కిరాయి ఎంత, ఎన్ని గంటలకు వెళ్ళావు, అవన్నీ డీటెయిల్స్గా అడుగుతున్నారు. సో దానికోసం అయితే చెప్తున్నాను. మన బండి అయితే 1:30 ఆర్ 2:30 మధ్యలో అయ్యింది. బట్ మనను వదిలేసింది మాత్రము 7:30 ఆర్ 8 మధ్యలో వదిలేశారు. ఎందుకంటే మనము దాదాపు 2 టన్నుల 600 కిలోలు వేసుకొని వచ్చాం కదా. ఆ 2 టన్నుల 600 కిలోలు దాంట్లో సగం పైపులు తీసేసినా కానీ, వేరే మెటీరియల్ తీసేసినా కానీ, మిగతా అన్ని నట్ బోల్ట్లు, వాచర్లు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అవి కరెక్ట్ వచ్చినాయా లేవా అని ఒక్కొక్కటి ఎత్తుకుతున్నారు అనమాట. వీళ్ళంతా శుద్ధ ఎదవలేరురా అని చెప్పేసి నేను అనుకున్నాను. నిజంగా అసలు చాలా కోపం లేచింది. నేను ఒకటే చెప్పినాను, నట్లున్నాయి కదా, ఒక 100 నట్లు లెక్క పెట్టేసి తీసుకోండి, అవి వెయిట్ చేయండి. ఆ వెయిట్ చేసిన తర్వాత ఎంత వస్తున్నాయో చూసేసి మీరు ఎవ్రీ 100 నట్లు వేసి చూస్తే మీకు అదే వెయిట్ వస్తుంది కదా. మీరు 100 కాదు 200, 300 వేసినా కానీ అదే వెయిట్ వస్తుంది కదా అంటే, లేదా అవి మంచిగా వచ్చినాయా లేదా అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. నేను నిజంగా వాళ్ళకి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. సరే ఎట్లా అట్లా కరెక్ట్ వర్షం వచ్చింది ఆ టైంకే, సరే అని చెప్పేసి స్లైడ్ తీసుకొని వదిలేసాను. సో ఇప్పుడైతే మనము అన్లోడింగ్ పాయింట్ నుంచి ఒక 30 కిలోమీటర్లు వచ్చేసి అయితే
ఓ పెట్రోల్ బంక్లో ఉన్నాం, చూస్తున్నారు కదా, మొత్తం పెట్రోల్ బంక్లో ఉన్నాము. ఇక్కడ నుంచి అయితే మనకేం కిరాయి దాకలేదు. చూద్దాం. అయితే కిరాయి డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. మన కిరాయి వచ్చేసి 40,000. ఈ 40,000లో దాదాపు 10,000 అయితే డీజిల్కి అయింది, 2,000 టోల్ గేట్ అయింది. మా ఖర్చు వచ్చేసి నిజంగా బీచ్కి వెళ్ళాం కాబట్టి మాకు ఒక 3,000 అయితే ఖర్చు అయింది, పర్సనల్గా ఖర్చు అయింది 3,000. సో మీరే అర్థం చేసుకొని క్యాలిక్యులేట్ చేసి చెప్పేయండి. నిజంగా తలనొస్తుంది పొద్దుగాల నుంచి, అసలు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. దానికోసం అయితే క్లారిఫికేట్ చేసి చెప్తలేను. ఇదైతే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నిజంగా చెప్పాలంటే మనం 1000కి దగ్గరలో ఉన్నాం సబ్స్క్రైబర్లం. నిజంగా మీరు సబ్స్క్రైబర్స్ అందరు కలిసి నాకు సపోర్ట్ ఇచ్చారు కాబట్టే నేను ఇంత మంచిగా 1.5-2 monthsలో నేను ఇంత ఎదగగలను. ఇంకా కావాలని చెప్పేసి మీకు మంచి కంటెంట్ ఇవ్వాలి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి, మనకైతే సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.